విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పోతనాపల్లి గ్రామంలో వాటర్ ట్యాంక్ శిథిలావస్థ చేరుకొని మెట్లు విరిగిపోవడం జరిగింది. ఫలితంగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి వీలు కాకుండా పోయింది. గత 6 నెలలుగా నాచుపెట్టిన నీళ్ళనే గ్రామస్తులు తాగుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల 2-3 గ్రామాలకు కూడా ఇదే వాటర్ ట్యాంక్ ద్వారా నీటి వినియోగం జరుగుతుందని, మాకు త్వరగా మరమ్మతులు చేయించడం లేదా మరో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి త్రాగునీటి సమస్యను తీర్చాలని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మాది పోతనాపల్లి కోనిరెడ్డి రామచంద్రుడు. అది 6 మాసాలు అయింది కానీ కడగలేదు. ఎప్పుడు నాసు ముందు వస్తుంది, నీరు వస్తుంది. నీరుకి ఇబ్బంది ఏమి లేదు. ఎంత నీరు ఒగ్గినా నీరుకి ఇబ్బంది ఏమి లేదు. అంచేత మీ ప్రభుత్వం వారు కలుగు చేసుకొని అది మాకు శుభ్రం చేస్తే చాలు. అది నాసు మాత్రం వచ్చేస్తుంది. అదే తాగుతానమ్మా. పోతనాపల్లి గ్రామం అండి. ఇది నీళ్ళు మాత్రం వస్తానే తప్ప సంవత్సరం కాంచి క్లీన్ చేయడం మెట్లు బాగోలేక మెట్లు ఎక్కడానికి నీళ్ళు లేక నీరు మాత్రం నాచుతోటి వస్తుంది. పైప్ లైన్ నీళ్ళ వల్ల ఇబ్బందికరంగా ఉంటుందని జనాలందరూ ప్రజలందరూ భయపడుతున్నారు. చాలా అవుతుంది. 6 నెలలు లేదండి. మెట్లు బాగోలేక ఎక్కడానికి భయం లేదు. మన పంచాయతీ ఆఫీసులో అడిగితే మన గ్రాంట్ వస్తుంది, అదిగో ఇదిగో అనుకొని వస్తాను. నేను తక్షణమే దానికి ఏదో మెట్లు వచ్చే మార్గం చేస్తే ప్రజలకి ఏదో వ్యాధులు రాకుండా ఉంటుందని ఆ వాటర్ తాగుతాను. అదే ఆధారం అంటే ఏ ఆధారం లేదు మాకు. అదే తాగుతాను. నాచుతో వచ్చేస్తుంది వాటర్ అంతా. దానికి ఏదో మంచి కార్యక్రమం చేద్దామని మీరు చెప్పినా మరి మెట్లు లేక మరి ఏం చేస్తున్నారు. ఇంకో ఆధారం లేదు.